ఈరోజు ఎంటీవీ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈరోజు జరిగినటువంటి మరి కౌంటింగ్ విధానాన్ని చూసినట్లయితే రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనుభవపూర్వకంగా చేసే పరిపాలనకు ఏలూరు నియోజకవర్గమే కాకుండా మరి రాష్ట్రం అంతా కూడా పట్టం కట్టడం అనేది మరి మనం అందరం కూడా తెలిసినటువంటి విషయం. దానికి తోడు మరి పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మరి సెంట్రల్లో గవర్నమెంట్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సపోర్టుతో అత్యధిక మెజార్టీలు అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ప్రజలు అందించటం చాలా ఆనందదాయకం. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు యొక్క విజయంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మరి ఏలూరు నియోజకవర్గంలో కూడా మరి 63,000 మెజార్టీ, గతంలో ఎన్నడూ లేనంత పరిస్థితిని ఈ రోజున ఏలూరు నియోజకవర్గ ప్రజలు మరి అందించటం అనేది చాలా ఆనందదాయకం. మరి ఏదైతే మన బడేటి చంటి గారి మీద కానీ మనం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నమ్మకం పెట్టుకొని ఇంత భారీ మెజార్టీని మీరు ఇచ్చిన దానికి మరి దానికి ప్రతిఫలంగా రెట్టింపు మనం ప్రజలు ఎంతైతే మన మీద భారం మోపారో దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో బడేటి చంటి గారికి కంకణం కట్టుకుని వాటిలన్నిటిని కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకుని మరి ప్రజలందరి చేత ఇచ్చిన మెజార్టీకి తగ్గట్టుగా నడుచుకున్నటువంటి ఎమ్మెల్యే అనే పరిస్థితుల్లో ఆయన నడవటం అనేది చాలా ఆనందదాయకం. మరి ఆయన బాధ్యతను పూర్తి స్థాయిలో తీసుకున్నందుకు ఆయన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, భారీ మెజార్టీతో గెలిచినందుకు మరి చంటి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో మరి ఇటు మరి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, మరి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం అందరూ ప్రజలు విసిగిపోయినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. ఏదైతే ఇచ్చిన పథకాలు అమలు చేస్తూ ఇచ్చినటువంటి మరి మన ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, డెవలప్మెంట్ వైపు కూడా తీసుకెళ్ళగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ప్రజలు ఈ రోజున భావించారు. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా అతి ముఖ్యంగా మరి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు మరి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా పంపిణీ చేయటం అనేదాన్నే కాకుండా మరి ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి, చిన్న స్థాయి కుటుంబాలు కానివ్వండి, మరి ఎవరైనా కూడా ఎంతో కొంత మనం కష్టపడి ఒక ఇల్లును మనం స్థాపించుకున్నాం, ఒక పొలాన్ని స్థాపించుకున్నాం అనుకునే పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణమైందనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి అలాంటి పరిస్థితులన్నిటిని కూడా మరి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలనలో ప్రజలందరూ ఆమోదయోగ్యమయ్యేటువంటి పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేయటం అనేది మనం అందరం కూడా చూడబోతున్నాం. మరి ఈ రోజున ఈ యొక్క పరిస్థితులకి కారణం ఒక పక్క రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండో పక్క ప్రతి నియోజకవర్గం ఒక ఎత్తు అయితే ఏలూరు నియోజకవర్గంలో మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజలకు సమస్య వచ్చినప్పుడు అందుబాటులో లేరనే దాంట్లో ఏలూరులో అతి భారీ మెజార్టీకి రావటానికి ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఏలూరు నియోజకవర్గంలో మరి 63,000 అత్యధిక మెజార్టీ రావటానికి కారకుడు మరి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఈ రోజున మాజీ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేకుండా, వాళ్ళ యొక్క సమస్యలు పట్టించుకోకుండా, మరి వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఇంటి దగ్గర పడిగాపులు పడే పరిస్థితే తప్ప
ప్రజలకు అందుబాటులో లేరనే ఉద్దేశంతో అదే బడేటి కుటుంబం అయితే గతంలో మరి బుజ్జి గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఉదయం 5 కాడి నుంచే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అక్కడ ఆ వచ్చినటువంటి సమస్యను ఆ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేసినటువంటి కుటుంబం బడేటి కుటుంబం. అలాంటి వ్యక్తికి మనం గెలిపించినట్లయితే భారీ మెజార్టీతో తప్పకుండా మన సమస్యలు పరిష్కారం అవటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి పూర్తి స్థాయిలో మరి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఓడించాలనే కసితో కూడా భారీ మెజార్టీని ఇచ్చి గెలిపించడం మనం ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే పార్టీలో కష్టపడి పార్టీలో మనం ముందుకు సాగుదాం అనుకున్న వాళ్ళని మరి చెప్పిన అబద్ధాలు చెప్పుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా మాటలు చెప్పి మరి మోసం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి మరి శాసనసభ్యుల యొక్క అలవాటును మార్చుకోకుండా అదే భావనలో ఉన్నట్లయితే ఎవరి మీదైనా బురద జల్లి మాజీల్ని చేయాలంటే మనం కూడా ఆ పైనున్న భగవంతుడు కానీ ప్రజలు కానీ మనల్ని కూడా మాజీల్ని చేస్తాడు అనేదాన్ని ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకు సాగితే బాగుంటుందని చెప్పని ఇప్పుడున్న శాసనసభ్యుల వారిని నేను మరి ఈ టీవీ ఛానల్ ద్వారా మరి వారిని హెచ్చరిస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఈ పరాభవాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు నడవబోయేటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారో దాని పరిస్థితిని మనం మనగలం అనుకుంటేనే ముందుకు సాగాలి తప్ప లేకపోతే రాజకీయ సన్యాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మరి బడేటి చంటి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరి వారి తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంటీవీ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏలూరులో తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటి గారు 63,000 మెజార్టీతో డిక్లేర్ అవ్వటం జరిగింది, నెగ్గారు, అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా 3 ఈవీఎంలు అక్కడ స్ట్రక్ అయినాయి, దాంతో కలిపితే 66,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అందరికీ ముందుగా అంత మెజార్టీతో నెగ్గించినటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జమీందారీ పరిపాలన ఏలూరు నియోజకవర్గంలో పోయింది, సామాన్యుడి పరిపాలన ముందుకు వచ్చిందని చెప్పేసి ప్రజలందరూ నమ్మబట్టే ఈవేళ అంత మెజారిటీ ఏలూరు నియోజకవర్గంలో ఇచ్చారని చెప్పేసి అందరూ అనుకుంటాం వల్లే అంత మెజారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మాది పోణింగి 14వ డివిజన్. దాంట్లో ఏ రోజున కూడా సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్ని ఎలక్షన్స్లో కూడా మెజారిటీ రానటువంటి పోణింగి గ్రామంలో కూడా 14వ డివిజన్లో మెజారిటీ రావటం, ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఏలూరు నగర ప్రజలకు ఇంకొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,